హాయ్ అండి. ఇవాళ నేను సీజనల్ ఫ్రూట్ అంటే అనప గింజలతో కుడుములు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీకు చూపిస్తున్నట్టు ఇది గ్రైండ్ చేశాను. ఏంటంటే పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసేసి గ్రీనిష్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను నేను దీన్ని. ఇవన్నీ గ్రైండ్ చేసేసి కచ్చపిచ్చగా నేను బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. బియ్యపు రవ్వ కూడా కొంచెం తీసుకున్నాను. దాంట్లో ఇదంతా వేసేసి మిక్స్ చేసేసి మీకు అనప గింజలను ఉడికించి దీంట్లో వేసేసి పిండిలాగా కలిపేసి నేను చేస్తున్నాను. ఇది ఫస్ట్ మీకు మర్చిపోయాను, నేను ఫస్ట్ మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇలా కుడుముళ్ళు ఏవైతే ఉందో మనము ఇడ్లీ పాత్రలో కుడుముల్లాగా చేసేసుకొని ఆవిరిపైన ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మనం సీజనల్ ఫ్రూట్ అయిండొచ్చు, సీజనల్ వెజిటేబుల్ అయిండొచ్చు, చాలా పోషకాలు మనకు అందిస్తుంది అనమాట. ఈ పోషకాలు ఎస్పెషల్లీ ఈ అనప గింజల్లో కావలసినంత ఫైబరు, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుంది. ఈ సీజన్లో తప్పకుండా మీరు తినండి. ఇది ఏ పేషెంట్ అయినా తినొచ్చు. థైరాయిడ్, షుగర్, బీపీ, కీళ్ళవాతం, హార్ట్, ఎటువంటి డౌట్ లేకుండా వీటిని 100% తినండి. దీనివల్ల మీ ఇమ్యూనిటీ గ్రాఫ్ చాలా అధికంగా పెరుగుతుంది. మీ రెసిస్టెన్సీ పవర్ అయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని చేయడం ఈజీ, మీరు తినడం కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఒక సిమ్లో ఇప్పుడు చూపిస్తున్నట్టు ఒక 20 మినిట్స్ ఉడికించండి. దీన్ని మనకు నచ్చిన విధంగా తినొచ్చు. టమాటో చట్నీ, పల్లీ చట్నీ, లేదా ఆయిల్, కొంతమంది నెయ్యితో కూడా తింటుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల సీజనల్ ఫ్రూట్లో అంటే సీజనల్ గింజల్లో ఏది అయినా కూడా తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. నేనైతే టమాటో చట్నీ అండ్ ఆయిల్తో తినడం నాకు చాలా ఇష్టం. నేనైతే ఇలా తింటున్నాను. ఇది పిండి అండ్ రవ్వ తక్కువ ఉండేటట్టు, గింజలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి.